నమస్తే. టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్న నాతో పాటు. రామ్మోహన్ రెడ్డి గారు కన్స్ట్రక్షన్స్ క్లస్టర్స్ పేరుతో పేదల భూములు గుంజుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రగచర్లలో పెద్ద ఎత్తున నిన్న వరకు పెద్ద ఎత్తున మీరు కూడా వినే ఉంటారు. ఏంటి ఎందుకు ఫార్మా కంపెనీలు పెట్టాల్సి వస్తుంది? రైతులేమో మాకు ఫార్మా కంపెనీలు వద్దు, మా భూములు మాకు కావాలని చెప్తున్నారు. ఎందుకు ఇట్లా నిర్ణయం తీసుకుంటుంది గవర్నమెంట్? ప్రభుత్వం ఎప్పుడైనా ఎక్కడైనా అభివృద్ధిలో భాగంగా ఎవరి దగ్గర నుంచైనా భూములు కావాలనేటటువంటిది అడిగింది అనుకో, ఉత్తగానే మేము పోయి మాకు కావాలనగానే ఇచ్చేటటువంటి వ్యవస్థ కాదు. చట్టం ఏం చెప్తుంది అంటే ల్యాండ్ అక్విజిషన్ దాని కింద గ్రామ సభ పెట్టి వారి యొక్క అభిప్రాయ సేకరణ చేసుకొని వాళ్ళ కష్టము నష్టము అన్నీ మాట్లాడుకొని వాళ్ళకు ఒకవేళ భూములు ఇచ్చేటానికి కష్టంగా ఉందనుకో వాళ్ళకి అంతే ప్యారలల్గా కంపెన్సేట్ చేయాలి, 3 రెట్లు కంపెన్సేట్ చేయాలి భూమి విలువ కంటే. లేదంటే ఉపాధి లేదనుకో ఉపాధి కల్పించాలి, లేకపోతే ఉద్యోగాలు కావాలనుకో ఉద్యోగాలు కల్పించాలి. మొత్తం మీద వాళ్ళు సంతోషంగానే ఆ యొక్క భూములని ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమానికి ఇచ్చేటటువంటిది చట్టం చెప్తుంది. సో గతంలో మనం గిట తెచ్చుకుంటే అంటే గతంలో గిట మనం పరిశీలిస్తే అది మల్లన్న సాగర్ అయినా లేకపోతే మన ఏది జహీరాబాద్లో నిమ్స్ కోసం కూడా అప్పుడు భూములు తీసుకుంటారు. నిమ్స్ కోసం భూములు తీసుకుంటే ఆ రోజు ఉంటున్నటువంటి కలెక్టర్ వెంకటరామరెడ్డి గారి దగ్గరికి పోతే రైతులని అవసరమైతే ఆర్మీ పెట్టి దింపుతాం, మిమ్మల్ని అందరికీ ఇడికించి ఎల్లగొట్టి తీరుతాం, గనులు పెట్టాను సార్ అన్నారు. మల్లన్న సాగర్లో గనులే పెట్టిరు, గనులు పెట్టి బెదిరించారు, మనుషులు మాయమయ్యారు, అడవులల్లో బొక్కలై తేలిరు. నేను చెప్తున్నా అడవులలో దాని మీద పుస్తకాలు వచ్చినాయి చాలా. ఒక్కొక్క కుటుంబం సొంత ఇంటికి సంబంధించినటువంటి ఆ కట్టెలతోటి పేర్చుకొని చితి పేర్చుకొని చచ్చిపోయినటువంటి కేసులు ఉండే. వీరి యొక్క దురాగతము, వీరి యొక్క దుర్మార్గము, వారి యొక్క చీకటి చరిత్ర బీఆర్ఎస్ హయాంలో గట్లుండే. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ సభ అని చెప్పి పోయినప్పుడు ఆడ మాట్లాడనికనే పోయింది, ఇంకేమిట్లేం కాలేదు కదా. మాట్లాడనిక పోయినప్పుడు ఒకడు పోయేసేసి చెప్తాడు ముందే. ఇదంతా ఏంటంటే గ్రామ సభ ఎప్పుడైతుందో ముందే చెప్తారు. చెప్తున్నప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించి ముందే కలెక్టర్ దగ్గరికి పోయి సార్ దూరం అవుతుంది, మీరు పలానా కాడికి రావాలి అని అంటే ప్రజల దగ్గరికి పోతున్నటువంటి పరిపాలనా వ్యవస్థ, ప్రజల దగ్గరికి పోతున్నటువంటి చిత్తశుద్ధితో ఉన్నటువంటి అధికారులు, ఇది ఒకసారి నువ్వు కంపేర్ చేయి. ఆడనేమో సైన్యాన్ని పెట్టి వెళ్ళగొడతామని వాళ్ళ హయాంలో ఉండే. ఈరోజు దూరం అవుతుంది సార్, మా గ్రామంలోనే అందరు జనాలు ఉండాలంటే కూడా గ్రామం దాకా కలెక్టర్ పోయినటువంటిది మా పరిపాలనలో ఉంది. రామ్మోహన్ రెడ్డి గారు 2013 భూసేకరణ చట్టం చెప్తోంది పర్యావరణానికి నష్టం చేకూరకుండా రైతులను ఒప్పించి ఇట్లాంటి ప్రాసెస్ చేయాలి, కానీ బెదిరించి మరి భూములు గుంజుకొని ఇట్లా ఫార్మా కంపెనీలు ఎట్లా తీసుకొస్తారని చెప్పి కొంతమంది అంటున్నారు. భార్గవ్, నువ్వు కూడా పోయి ఇంటర్వ్యూ చేసినావు, నేను చూసిన. నువ్వు అడిగి పోతే వాళ్ళు ఒకటి ఏమన్నారు, నీ ఇంటర్వ్యూలోనే వాళ్ళు అన్నటువంటి మాట ఏంటిది అని అంటే, ఏమో అది పోతుందో లేదో తెలియదు కానీ అందరినీ మాత్రం పోతుంది అని చెప్పిర్రు అని అన్నాడు. నేను ఇంటర్వ్యూలు విన్నటువంటిది. ఎందుకు అని అంటే అక్కడ ఒక భయాందోళనని రగిల్చారు. అసలు ఫస్ట్ గ్రామ సభ 50 నుంచి 100 మంది అరెస్ట్ చేసిరు కదా ఆందోళనకారులు. ఒకటే చెప్తున్నా, ఆ విషయానికి నేను వస్తా. ఒక గ్రామంలో కావాలని ప్రజలని బలిపశులు అని చేసుకుంటా ఒక భయాందోళన వాతావరణానికి రగిల్చి ఆల్రెడీ అధికారుల మీద దాడి చేయాలనేటువంటి కుట్రతో బీఆర్ఎస్ నాయకులు పన్నటువంటి పన్నాగాన్ని బట్టబయలైంది. కాబట్టి ఈ రోజు వచ్చేసేసి వేరేదేదో మాట్లాడుతుంటే కుదరదు. ప్రజల కోసం గ్రామ సభ గురించి అందరి యొక్క సమస్యలు ఇందామని చెప్పి ఆడదకపోయినప్పుడు, అవును నా కంపెన్సేషన్ సరిపోతలేదు, నాకు ఎక్కువ కావాలి సార్, లేకపోతే మేము భూములు ఇవ్వమని చెప్పి మాట్లాడు. నేను కూడా మాట్లాడిన, ప్రజలతో మాట్లాడినా ఎకరం 50 లక్షలు ఉంది అక్కడ, కానీ గవర్నమెంట్ మాత్రం 10 లక్షలు 15 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్తున్నారు. అంటే అది ఎక్కడ తీసుకున్నా కార్డ్ వాల్యూ అని చెప్పి మనం అంటాం. ప్రభుత్వ విలువ ఎంత చెప్పారు కదా, 3 ఇంతలు డబల్ ఇవ్వాలని చెప్పి. 100% ప్రభుత్వ కార్డు విలువ ఎంతైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ వల్ల 3 రెట్లు ఇవ్వాల్సిందే. దాని గురించే కదా మీటింగ్ అయింది. ఇంకా మీటింగ్ కంక్లూడ్ కాలేడా. కానీ ముందే అసలు స్కెచ్ చేసి ప్రజలకి నేర్పించి ఆడ ఉసిగొల్పించేసి ఈరోజు అధికారుల మీద దాడి చేపించిన మీద చర్యలు తీసుకుందామా వద్దా? నీ హయాంలోనేమో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిన్న కేటీఆర్ తెలంగాణ ఢిల్లీలో మాట్లాడుతూ అమృత్ టెండర్లు సృజన్ రెడ్డికి రేవంత్ రెడ్డి బావమరిదికి అప్పచెప్పారు, దీంట్లో 1100 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చారు, ఊరు పేరు లేదా ఆ కంపెనీకి, ఎట్లా ఇచ్చిర్రు, ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇట్లాంటివి చేస్తున్నారు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రశ్న కంటే ముందు ఇందాకడిది ఫస్ట్ ఒకసారి అయిపోయి. ఎందుకంటున్నా అంటే బీఆర్ఎస్ హయాంలో ఉంటున్నప్పుడు తుపాకులు పెట్టిర్రు, బీఆర్ఎస్ హయాంలో ఉంటున్నప్పుడు మనుషులు అడవులలో బొక్కలై తేలిరు, మనుషులు మాయమయ్యారు, ఊర్లో చచ్చిపోతే హైదరాబాద్కి వస్తే కనీసం శవాల కుటుంబాలకి ఇవ్వనటువంటి చీకటి పరిపాలన బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇసుక అక్రమాల గురించి కొట్లాడితేనేమో అదే ఇసుక టిప్పర్ల కింద వేసి సామాన్యులను చంపింది. అట్లాంటి వాళ్ళు ఆర్మీని పెట్టైనా సరే మీ సంగతి ఏందో చూస్తామని బెదిరించినటువంటి వాళ్ళు ఆ రోజు ఉద్యమం సమయంలో కూడా అగ్గిపెట్ట దొరకలేదని చెప్పి అమాయకులను తగలబెట్టిపించి ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తి మీద అధికారం ఎక్కి ఈరోజు కుంభకర్ణులు లెక్క కుంభకోణాలు చేసినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు కూడా మళ్ళీ అధికారం పోగానే అమాయకులని సావులనైనా తెగిడిచిపించి మళ్ళీ అధికారం ఎక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క బీఆర్ఎస్ నాయకుల యొక్క కుట్రల వలలు గిట్ట మనం పడితే ఆగమయ్యేది మన బతుకులే.
వాడు అబద్ధం చెప్తాడు, వాడు మనల్ని మోసం చేస్తాడు, 10 సంవత్సరాలు మోసమే చేసిండు, మనల్ని వంచిస్తారు, మనల్ని పక్కదారి పట్టిస్తారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ వాళ్ళ నాయకులు కానీ ఎవడే సందేశం ఇచ్చినా ఎవడే పిలిపించినా ప్రజలు దయచేసి స్పందించకండి. ఎందుకంటే కేవలం వారి యొక్క రాజకీయ కుట్ర మాత్రమే దాంట్లో ఉంటుంది. నిజంగా పారదర్శకంగా సమస్యకి పరిష్కారం కావాలి అని అంటే అటు ప్రజాభవన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే సచివాలయం ఇప్పుడు నిలబడ్డటువంటి గాంధీ భవన్ ప్రజా దర్బార్ అవుతా ఉంది. అన్ని జాగాలలో ఓపెనే ఉంది. కలెక్టర్లే మీ దగ్గరకు వస్తారు. సంక్షేమాలు కూడా ప్రతి ఇంటికి ఇవ్వాలని చెప్పి ఈరోజు ఇంటింటి సర్వేలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ముందుకు వస్తున్నా ఎట్లా మా బతుకులు అని చెప్పి ప్రజల్ని బలిపశులను చేయడానికి కుట్రలు ఏవైతే చేస్తారో తస్మాత్ జాగ్రత్త అని తెలంగాణ ప్రజలకు మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రకచర్ల గ్రామంలో నేను కూడా తిరిగిన, దాదాపు గంట సేపు పర్యటించిన. అమృత్ టెండర్ల విషయంలో రేవంత్ రెడ్డి బామర్ది సృజన్ రెడ్డికి సోదా కన్స్ట్రక్షన్స్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే పేదల భూములు గుంజుకొని ఫార్మా కంపెనీలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తా, అసలు సృజన్ రెడ్డి ఎవరు? సృజన్ రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డి బామర్ది అని చెప్పి బీఆర్ఎస్ అని చెప్తున్నారు. సారీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటిది. పాలేరులో పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉండేనో ఆయన సొంత అల్లుడు. మీరు చెప్తున్నటువంటిది అమృత్ టెండర్లో చెప్పేటటువంటి కంపెనీ యొక్క అసలు డైరెక్టర్ ఎవరు అని అంటే వాళ్ళ బిడ్డే దీప్తి రెడ్డి అనేటటువంటి పేరు మీద ఉంటాయి. ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బిడ్డే. నీ పార్టీలో మొన్న కూడా 2023లో పోటీ చేసిండు. నీ పార్టీ గుర్తు మీదకేం చేసినటువంటిది. నీ పార్టీ నాయకులకి నువ్వు అధికారం ఉన్నప్పుడు వాళ్ళకి 1000 కోట్ల టెండర్లు నువ్వు ఇచ్చినావు, 1000 కోట్ల కాంట్రాక్ట్లు నువ్వు వాళ్ళకి ఇచ్చినావు. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ సాక్షిగా చెప్పిండ్రు. ఈరోజు దాని మీద నీకేదున్నా న్యాయపరంగా పో. ఇప్పుడు నేను ఒకటే చెప్తా, ఏంటిది అని అంటే టెండర్లకి సంబంధించినటువంటి అంశాల కాడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. నీకు అంత శక్తి ఉంటేనే నువ్వు టెండర్లలో పార్టిసిపేట్ చేయగలుగుతావు, లేకపోతే నీ క్లియరే కాదు. ఇప్పుడు సపోజ్ ఒక 100 కోట్ల పని ఉందనుకో, ఏ శక్తి లేదు, రామ్మోహన్ రెడ్డి పని నేను వేస్తానంటే నాకు ఇస్తారా? నాకు ఆ చరిత్ర ఉండాలి. లేకపోతే నాకు సపోజ్ ఒక 30 కోట్ల కంపెనీ నాదనుకో, ఇంకోరన్నా 70 కోట్లు ఇంకోరన్నా 80 కోట్ల కలిస్తే మేమిద్దరం కలిసి కూడా చేసేటటువంటి ఆస్కారం దాంట్లో ఉంటుంది. అట్లా అమృత్కి సంబంధించినటువంటి టెండర్ల వాళ్ళు ఆరోపిస్తున్నట్టు సృజన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి సొంత బామర్ది కాదు. ఇదొకటి తప్పది. బామర్ది అని అంటారు, సరే అది కూడా బామర్ది కాదు. ఇప్పుడు ఆయనకి పాకాల ఉండగా పాకాల రాజు అని చెప్పి డ్రగ్స్లో దొరికింది చూడు, ఆయన సొంత బామర్ది. అట్లా కాదు, ఇది దూరము. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు కదా, రెడ్డి అనేటటువంటి పేరు ఎవరున్నా ఇక్కడ ఒక దగ్గర కాకపోతే ఇంకొక దగ్గర సుట్టరికం అనేది కలుస్తుంటుంది. దానికి ఆపాదించి మాట్లాడుకోవాలంటే దానికి హద్దుబద్దే ఉండదు. కానీ 29% స్టేక్ ఉంటున్నటువంటి కంపెనీకి మొత్తం మీద ఇచ్చేసినట్టు ఆయన ఇచ్చేసేటి ఏముంటుంది బాడ టెండర్ల కాడ నువ్వు ఎలిజిబిలిటీ ఉంటే వస్తావు, లేకపోతే లేదు. రామ్మోహన్ రెడ్డి గారు, మీరు పార్టీని కొద్దిసేపు పక్కన పెట్టి మాట్లాడండి. ఫార్మా కంపెనీ వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందా లేదా, రైతులకు నష్టం జరుగుతుందా లేదా, కాలుష్యానికి గురవుతుంది, అక్కడ రగచల్ల గ్రామం మొత్తం కూడా అట్టుడికిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చెప్తారు దీని గురించి? ఏ నిర్ణయానికైనా అభివృద్ధి కోసం ఈరోజు చేస్తున్నటువంటి అన్ని పనులలో కూడా 2 రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే రాష్ట్ర అభివృద్ధి ఎంత ఇంపార్టెంటో రేం సంక్షేమం కూడా అంతే ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం భూములు కోల్పోతున్నటువంటి రైతుల యొక్క సంక్షేమం కూడా అంతే ఇంపార్టెంట్. మరి మల్లన్న సాగర్ తోటి 50 టీఎంసీలు నేను కట్టినా అని చెప్పి మాట్లాడినా, మల్లన్న సాగర్ తోటి నీకు ఏం ఉపయోగం అండి? ఈరోజు గట్టిగా పట్టుకుంటే కూడా నువ్వు అది 20 టీఎంసీలు కూడా మోసే పరిస్థితి లేదు. మరి దాంతో అన్ని ఊర్లు ఎందుకు లేపేసినావు? అంతమందిని ఎందుకు చంపినావు? అది ఓన్కు ఉపయోగమైందని చెప్పి చేసినావు? ఇదే ప్రశ్న నేను నిన్ను కూడా అడుగుతున్నాను. అధికారుల మీద దాడి చేయాల్సిన అంత అవసరం ఎందుకు వచ్చింది? పబ్లిక్ అంత ఆగ్రహంగా ఎందుకుందంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి అబద్ధాలు నమ్మిరు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేసింది కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ నేతలే ఊసిగొల్పిరు కాబట్టి, ఏం లేకుండా వాళ్ళని రెచ్చగొట్టి అధికారుల మీద దాడి చేయించి వెనకాల ఏదో పబ్బం గడుపుకుందాం అనుకోరు. కాకపోతే ఏంటిది అని అంటే వీరు చేసినటువంటి పన్నాగము బహిర్గతమైంది, అది బజార్లో పడ్డది. ఈరోజు ప్రజల అమాయకులుగా బలైపోయారు. నిజంగా చెప్తున్నా, ఈడ కూడా ఎవరైతే అధికారుల మీద దాడులు చేసిరో వాళ్ళ మీద కేసులు అవుతాయి. కానీ ఎవరి వల్ల అయింది అంటే బీఆర్ఎస్ నేతల వల్ల అయింది. మన మాటలు నమ్మొద్దని అందుకని అంటున్నాం. గతంలో అగ్గిపేట దొరకని వాళ్ళకి అధికారం వచ్చింది తర్వాత, కానీ దొరకలేదు కదా, మా అన్నకు అన్యాయం అవుతుందని నమ్మికి తలగబెట్టుకున్నాడు, ఏమైపోయాడు? అమరు వీరుడు అయ్యాడు. కేటీఆర్ ఢిల్లీకి పోతే కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు భయం అవుతుందని అంటున్నారు. నేను ఒకటే క్వశ్చన్ వేస్తాను, మంచి ప్రశ్న వేసిన అబ్బా. బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలోనే నీకు పార్లమెంట్లో గుండుసున్నా, నీకు టికాననే లేదు నీ సొంత రాష్ట్రంలో, నీ ప్రాంతీయ పార్టీ కిందకి మళ్ళీ వచ్చినావు. ఓకే, నీకు టికాననే సొంత రాష్ట్రంలో లేనప్పుడు, నీకు పక్క రాష్ట్రంలో ఒక సింగిల్ ఓటు లేనప్పుడు, పోటీ చేసిన చరిత్ర నీకు లేనప్పుడు నువ్వు ఢిల్లీకి ఎందుకు పోయినావు కదా ఒకటి చెప్పు. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? దీనికి కేటీఆర్ జవాబు చెప్పాలి. తెలంగాణ సొమ్ము మొత్తం మహారాష్ట్ర ఎన్నికలకు పంపిస్తున్నారు, అందుకనే కంప్లైంట్ చేయడానికి వెళ్ళిందని చెప్తున్నారు. ఎవరు కంప్లైంట్ చేయడానికి పోయారు చెప్పు? కేంద్ర మంత్రి కంప్లైంట్ చేయడం. క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్, ఏ మంత్రిని కలిసిండో అడుగురి. ఈ ప్రశ్న మీరు బీఆర్ఎస్ వాళ్ళని అడగాలి. నేను చెప్తున్నా, ఏ బీజేపీ మంత్రిని కలిసిండో అడగాలి. అడుగుతూ ఒక ఫోటో ఎందుకు రాలేదు? నేను పెడతారు కదా, ఎవరు కలిసినా పోయి కలిసినప్పుడు వినతి పత్రం ఇచ్చినప్పుడు ఫోటో పెడతారు, పెట్టిరా?
నేను అడుగుతున్నా పెట్టి ఏమనుకుంటారు, ఎవరిని కలిసి ఉండొచ్చు? ఏమి లేదు, బీజేపీ పెద్దల యొక్క ఆశీర్వాదం కోసము జరుగుతున్నటువంటి కేసు నుంచి తప్పించుకోనికే ఈరోజు బీజేపీ వాళ్ళ మీద కాళ్ళ మీద పడనీకే పోయిండు. సార్ మనకు పాట సుట్టరికం ఉంది, మీరు మా నాయన బెస్ట్ ఫ్రెండ్, మీరు మా నాయన బెస్ట్ ఫ్రెండ్ కూడా కదా, మళ్ళీ మీకోసం నేను ఎంతో ఇంత ఏదైనా సాయం చేస్తా సార్ అంటే నీతోటి ఏమవుతుంది రా అని అంటే, సార్ నాకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడతా, ఏ కాగితం చూపించానా ఇది ఏ కాగితం అని చెప్పగలుగుతా సార్, మా అయ్యకాడికి నుంచి నాకు కూడా కల వచ్చింది కాబట్టి నా తడాకేందో చూపిస్తా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టిండు ఢిల్లీలో. అది పెట్టేయమని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోసిండు. కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోస్తే అటు మహారాష్ట్ర కానీ జార్ఖండ్ కానీ జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఇది జాతీయ మీడియాలో వచ్చిందనుకో, కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ వస్తుందంటే అది బీజేపీకి ఫేవర్ ఎన్నికనే. ప్రధానంగా పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తున్నప్పుడు నువ్వు కాంగ్రెస్ని తిడుతున్నావు అనుకో, బీజేపీని ఫేవర్ ఎన్నికని నువ్వు ఆ ప్రెస్ మీట్ పెట్టినావు. దీంట్లో ఏం పెద్ద సీక్రెట్ ఉంది? అదాని కాళ్ళ మీద పడ్డది నిజం కాదా అని అడుగుతున్నాడు. పొంగులేటి లాంటి వాళ్ళు, ఆయన వాచ్ స్మగ్లింగ్ జరిగింది, ఈడీ రైట్స్ జరిగినాయి, సో ఈ విషయంలో అదాని కాళ్ళు పట్టుకున్నాడు పొంగులేటి అనే ఆరోపణలు కూడా. ఒకటే చెప్తాం, దొరుకుతానేమో అన్ని ఉంటాయి. ఇప్పుడు ఈడనే చెప్తున్నాం, యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించి పోయి గవర్నర్ కన్సెంట్ అడిగిర్రు. గవర్నర్ ఇప్పటిదాకా కన్సెంటింగ్ ఇయ్యలేదు. కానీ ఈయన ఎందుకు ఉలికి పాటు పడుతున్నాడు? వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయి కాబట్టి. అదే పొంగులేటి గారి ఇంటి దగ్గర ఈడీ రైట్స్ జరిగినాయి, బయటికి వచ్చి ఏడనని ఈడీ రైట్స్లో పలాంది దొరికిందంటే వాళ్ళే ప్రెస్ నోట్ ఇస్తారు. ఏమి ఇయ్యలేరంటే ఏం దొరకలేనట్టు కదా ఆడ. ఇక దానికాడ చర్చ ఎందుకు? ఏం ఇయ్యలేరు అనంటే ఏం దొరకలేనట్టు ఊకునేటోళ్ళేనా? ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీని వదిలిపెడుతుందా? మరో నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు చెప్పు. ఎట్లా వదిలిపెడుతుంది? ఆపోజిట్ పోల్స్ మేము ఇద్దరము, ఏడ దొరుకుతారో చూస్తారు వాళ్ళు. అట్లాంటి సందర్భంలో మమ్మల్ని వదిలిపెడతారా? సో ఏంటంటే పసలేని వాదనతోటి కేటీఆర్ పాపం మీద ఉనికించి ఆడుకునే ప్రయత్నం చేస్తుండు. తద్వారా మోడీ యొక్క ప్రశంసలు లేకపోతే మన్ననలు పొంది ఈ కేసు నుంచి తప్పించుకునేటటువంటి పనులు చేస్తుండు. మరి గతంలో మోడీ అవినీతి పరుడు, మోడీ కానీ బీజేపీ కానీ అసలు దీన్ని దేశం నుంచే తరమాలని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఎందుకు ఢిల్లీకి తరలిపోయి కాళ్ళ మీద పడుతుండు? గల్లీలలోనేమో డైలాగులు కొట్టాలి, ఢిల్లీకి పోయేమో డైవులు కొట్టాలి. రగచర్ల ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు మీరు గవర్నమెంట్ నుంచి? బీఆర్ఎస్ పార్టీ నాయకులు రగచర్ల ప్రజలకు మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వినిపించుకుంటుంది ఏంటి అంటే, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకి మనము నమ్మి బలి కావద్దు. వాళ్ళు మనల్ని రెచ్చగొడితే దయచేసి రెచ్చిపోయి మన యొక్క జీవితాలను నాగం చేసుకోవద్దు. మరీ ముఖ్యంగా యువతకు చెప్తున్నా, ఎవరైతే అమాయకులు ఉంటారో వారినే టార్గెట్ చేస్తున్నటువంటి ఈ చెడ్డీ గ్యాంగ్ లెక్క ఎవరైతే మొదలయ్యారో బీఆర్ఎస్ వాళ్ళు, ఈరోజు అమాయక ప్రజలని బలిపశులను చేసినా సరే రాజకీయ పబ్బం గడుపుకోవాలని చెప్పేసి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ప్రజాప్రభుత్వంలో సమస్యలకి పరిష్కారం, ఇంకొక పక్క సంక్షేమాలు, ఇంకొక పక్క అభివృద్ధి అన్నీ జరుగుతున్నప్పటికి కూడా ఇంకోటి కూడా చెప్తున్నా, గతంలో మనము రూపాయి మనకు ఆమ్దాని వస్తే 4 పైసలు మాత్రమే కిస్తీల కింద కట్టేది. ఈరోజు కేసీఆర్ వెళ్ళిపోయిన తర్వాత అది 45 పైసల కిస్తీలు కట్టాలి. అవన్నీ పోయినాక కూడా ఇన్ని సంక్షేమాలు మనం చేసుకుంటూ వస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ పారదర్శకాన్ని శంకించాల్సినటువంటి అవసరం ఎవరికి కూడా లేదు. అది ఉచిత 5 లక్షల నుంచి 10 లక్షలకి ఆరోగ్యశ్రీ పెంచిన దగ్గరికి మొదలు పెట్టుకుంటే, మహిళలకు సంబంధించిన అయితే ఉచిత రవాణా అయినా, 500కే సిలిండర్ అయినా, 200 యూనిట్ల కరెంట్ అయినా, ఏ అంశం అన్నా తీసుకో. ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయినా, స్కిల్ యూనివర్సిటీలు అయినా, గతంలో ఇవన్నీ ఎప్పుడన్నా జరిగినాయా? ఉన్న స్కూళ్ళు వేలాది స్కూళ్ళను తీసేసినటువంటి చరిత్ర నుంచి కొత్త స్కూళ్ళను కట్టేటటువంటి దిశగా ఈ యొక్క రాష్ట్రం ముందుకు పోతూ ఉంది. సంక్షేమాలు ఇట్లా మూతికాడ జస్ట్ వాసన చూపించేసి పడేసినటువంటి దగ్గర నుంచి ఈరోజు ప్రతి ఇంటికి సంక్షేమాలు అందించేటటువంటి ప్రభుత్వాన్ని ప్రజాపాలనలో మనందరం చూస్తూ ఉన్నాం. ప్రజలు దయచేసి బీఆర్ఎస్ యొక్క ద్రోహపు మాటలు, దొంగ మాటలు నమ్మి మన యొక్క జీవితాలు ఆగం చేసుకోవద్దని మాత్రం నేను విన్నపించుకుంటున్నాను.